హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ దినాన దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి లైవ్ తీసుకోవాలంటే మరి ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టుకొని, మరి ఏదో ఒక టైం తీసుకొని దేవుడు చెప్పమన్న మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఈ దినాన ఎంతమంది మీ తీర్మానాలు చేసే విషయంలో ఎవరిని అడుగుతుంటారు మీరు సలహా? కొంతమంది ఫ్రెండ్స్‌ని అడుగుతారు. కొంతమంది భార్యని అడుగుతారు. కొంతమంది పాస్టర్ గారిని అడుగుతారు. లేకపోతే కొంతమంది ఎవరిని అడుగుతారు? మీ తల్లిదండ్రులను అడుగుతారు కదండీ! ఈరోజు మనము సరైన తీర్మానాలు మన జీవితంలో చేస్తున్నామా లేదా? ఆహ్, సాతాను మనం చేసే తీర్మానాల్లో ఎట్లాగా వాడుకుంటదో, ఎట్లా ప్రేరేపిస్తదో కొన్ని బైబిల్‌లో కొంతమంది వ్యక్తులను మనం చూడగలుగుతాం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతిదీ ఎలా నడుచుకోవాలి, ఎలా జీవితంలో డెసిషన్స్ చేయాలి, అన్ని విషయాలు మన యొక్క ఈ పరిశుద్ధ గ్రంథం చదివితే అన్ని విషయాలు మనకు దేవుడు సహాయం చేయనై ఉన్నాడు. అయితే ఎగ్జాంపుల్‌గా కొంతమంది బైబిల్‌లో ఉన్నారు. వారు ఎలాగా వారి యొక్క తీర్మానాలతో కొంతమంది జీవితాల్లో ఎంత ప్రభావితం, ఎంత చెడుకి వారు దారి తీశారనే విషయాల్లో ధ్యానిస్తున్నప్పుడు ముగ్గురు గురించి నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాం. మొదటిగా మీరు చూసినట్లయితే అహీతోపేలు. ఎప్పుడైనా పేరు విన్నారా అండి? భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు. అహీతోపేలు ఆలోచనను చెదరగొట్టు. అసలు ఎవరి ఈ వ్యక్తి? మనం చూసినట్లయితే 2 సమూయేలులో చూసినట్లయితే ఒక కౌన్సిలర్ అంటే ఒక సలహాదారుడుగా ఉన్నాడు. ఆయన సలహా ఎట్లా అంటే ఒక జ్ఞాని అయిన వ్యక్తిగా, మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఆ కాలంలో రాజు దగ్గర ఉన్న ఒక మంత్రి అహీతోపేలు. దావీదు రాజు దగ్గర. అయితే అందరూ ఏమనుకుంటారంటే ఆయన ఏదైనా డెసిషన్ చెప్తే అది దేవుని దగ్గర కనిపెట్టి ఆ డెసిషన్ చెప్తాడు, తీర్మానం చెప్తాడని ఆయనకి అక్కడ పేరు. ఒకసారి ఆ వచనాలు చూద్దాము. రెండవ సమూయేలు 16వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. మరి ఆయన చెప్పే ఆలోచన ఎలా ఉంటదంటే, దేవుని దగ్గర విచారణ చేసిన ఆలోచనగా ఉంది. మరి ఇతను దావీదు దగ్గర ఒక మంత్రిగా ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఇతను దావీదు కుమారుడైన అబ్షలోముకి ఒక చెడైన ఆలోచన చెప్పినట్టు మనం చూడగలుగుతాం. ఒకసారి ఆ వచనం చూద్దాం. రెండవ సమూయేలు 15వ అధ్యాయం 31 మీరు చదివినట్లయితే, అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకి తెలియజేయగా, ఇక్కడ చూసినట్లయితే అబ్షలోముతో అహీతోపేలు కలిసి ఒక కుట్ర పన్ని ఉన్నారని రాయబడింది. అది ఏంటో చదువుదాం. ఏంటంటే 2 సమూయేలు 16:21. అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకి నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివి, ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షంన నున్న వారందరూ ధైర్యం తెచ్చుకుందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్టుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక బ్యాడ్ డెసిషన్ ఆయన ఇస్తున్నాడు. ఏంటంటే, ఆ కాలంలో మీరు పాత నిబంధనలో చూసినట్లయితే ఒకరికి 2, 3 భార్యలు, అది కాక ఆబ్వియస్‌లీ రాజు కంటే 2, 3 భార్యలు, ఉపపత్నులు అందరూ ఉంటారు. ఈ ఉపపత్నులు ఇజ్రాయేల్ వారి మధ్యలో వారు ఒక చోట నివసించేవారుగా ఉన్నారు. నువ్వు నీ తండ్రి పేరు చెడగొట్టాలంటే ఆ మేడ మీద వెళ్ళి ఆ ఉపపత్నులతో శయనించు అని
ఏ ఆలోచన చెప్తాడు. చెప్పినప్పుడు ఆ ఇజ్రాయెల్ జనులందరూ దావీదుని అసహ్యించుకుంటాడు. ఆ కాలంలో ఒక రాజు దగ్గర ఉపపత్నులను మనము వారితో వారు కూడినట్లయితే ఆహ్, త దానికి అర్థం ఏంటంటే, ఆ రాజ్యము ఇతను తీసుకున్నట్టుగా అర్థం. అదొక అవమానంగా ఫీలయ్యి నెక్స్ట్ వచ్చే రాజు ఆ రాజ్యాన్ని తీసుకున్నాడని అర్థం. ఇలా దావీది ఒక పేరు చెడగొట్టడానికి వాళ్ళు పన్నాగం వేస్తారు. ఈ కుట్ర మనం చదివాం గదా! రెండవ సమూయేలు 15:31లో దావీదు తెలుసుకొని దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, అహీతోపెలు ఆలోచనను చెదరగొట్టు అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే హుషాయి హుషాయి అనే ఆహ్, ఒక వ్యక్తి అర్కీయుల సంబంధించిన వ్యక్తి అతను వే వేరే దగ్గర రాజుగా ఉన్న ఆ దగ్గర పనిచేసే అతను. ఒకసారి ఆ వచనం చూద్దాం. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హుషాయిపై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని ఇక్కడ చూసినట్లయితే హ్మ్. ఇక్కడ అర్కీయుడైన హుషాయి అతను ఒక రాజు దగ్గర ఒక మంత్రి, ఒక ఇంపార్టెంట్ పొజిషన్‌లో ఉన్న అర్కీయుల రాజు దగ్గర. అయితే అతను వచ్చి ఇట్లా పన్నాగం ఆడాడు. మీరు నన్ను ఒక సలహాదారుగా పెట్టుకోండి అని దావీదుకి చెప్పినప్పుడు దావీదు అబ్షాలోముకి చేరవేస్తాడు. ఇతనిని పెట్టుకుందాము అని ఒక సలహాదారుడిగా. మరి ఇలాగా ఒక చెడ్డ పనిని అహితోపేలు ద్వారా జరగడం చూడగలుగుతాం. ఎందుకంటే రాజ్యము, ఆ సింహాసనం, ఆ త్రోను ఎలాగైనా దానిని ఆక్రమించుకోవాలని, దావీదుకి చెడ్డ పేరు రావాలని, నిజంగా ఒక ఒక జ్ఞానం, ఒక యుక్తి కలిగిన వ్యక్తిగా అతను చెప్పిన ప్రతి ఒక్క తీర్మానం దేవుని దగ్గర నుంచి వచ్చిందిగా ఆ జనులో ఉన్న ఊర్లో వారందరూ అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందా? సాతాను దగ్గర నుంచి వచ్చిందా? ఇది క్లియర్‌గా సాతాను దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఈ దినాన మన జీవితంలో గూడా కొంతమంది వెలుగుదూత వేషం వేసుకొని మన దగ్గరకొస్తారు. సలహాలు ఇస్తారు. ఉచిత సలహాలు. మనకి దేవుడిని అడగాలి మనం. ఆ యొక్క విచక్షణ, జ్ఞానం అనేది మనకెంతో అవసరం. ప్రభువా, దీనిని ఈ ఎటువంటి తీర్మానం చేయాలి నాయనా అని. మరి ఇక్కడ దే ఆహ్, దావీదు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, అహీతోపెలు ఆలోచనను చెదరగొట్టు. ఒకవేళ నీ మనసుకి అది తప్పుగా, సరిగా ఎక్కడో సరిగా లేదు ఈ ఆలోచన అనుకున్నప్పుడు మనము ప్రభువా, మా జీవితంలో అహీతోపెలు వంటి వారిని చెదరగొట్టు నాయనా అని అడగడంలో తప్పేమీ లేదు. కాబట్టి అలాగా దావీదు తండ్రి కొడుకుల మధ్య ఒక చిచ్చు పెట్టిన వ్యక్తి ఈ యొక్క అహీతోపెలు. మరి సాతాను సంబంధిగా అనవచ్చు. ఎప్పుడైతే ఆ హుషాయి, అర్కీయుడైన హుషాయి అతను వచ్చి సలహాలు చెప్పడం చూసి, మళ్ళా రెండవసారి సలహా ఇస్తాడు. ఏంటంటే, అబ్షాలోముకి నువ్వు 12,000 మంది ఒక బలగం తీసుకెళ్ళి దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళమంటే, ఇతను హుషాయి అనే వ్యక్తి అతని మాటలు వినటం తెలుసుకున్నప్పుడు, ఆ అహీతోపెలుకి ఎంతో కోపమొస్తది. నా ఆలోచనను కాదంటాడా అనేసి తన ఇంటిని చక్కబెట్టుకొని, తను ఉరిపెట్టుకొని చనిపోతాడు. చూడండి, సాతాను సంబంధి కాబట్టే తను ఒక సూసైడ్ చేసుకొని మరణించినట్లు చూడవచ్చు. చూడండి, ఒక ఒక ఫూలిష్ పర్సన్ తన దృష్టిలో తనే, ఒక మూర్ఖుడు తన దృష్టిలో తానే కరెక్ట్ అనుకుంటాడు. నేనంతా సరిగానే ఉన్నానని. అదే మాట మీరు ఒకసారి చూడండి, సామెతలు 12:5లో చూడొచ్చు మనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయి పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. మరి ఇక్కడ ఆయన నోరు ఆయనకి ఉరి పెట్టినట్టు మనం చూడగలుగుతాం. ఇంకొక సామెత కూడా ఉంది కదా! తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్టు మనం చూడవచ్చు. మరి తనేదో తన దృష్టిలో ఒక మూర్ఖుడుగా ఉంటూ, తన దృష్టిలో తానే తెలివైన వాడుగా, తన దృష్టిలో తానే కరెక్ట్ అయిన తీర్మానాలు చేసేవాడిగా భావించాడు. మరి ఈరోజు మీ జీవితంలో ఇటువంటి వారు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. ప్రభువా, నాకు విచక్షణ, జ్ఞానం దయచేయమని అడగండి. రెండవదిగా చూసినట్లయితే
ఎస్తేర్ రా రాణిగా ఉన్నప్పుడు అక్కడ మీరు చూసినట్లయితే మొర్దెకాయ్ అని వారి యొక్క పినతండ్రి అంకుల్ ఉంటారు. మరి ఆయన ఒక యూదుడుగా ఉన్నాడు. మరి ఈ హామాను అమాలేకుల వంశస్థుడు. దేవుడు ఎప్పుడో చెప్తాడు సౌలుతో, ఈ అమాలేకులందరిని మొదటి సమయంలో 15:3లో అందరిని ఏమి ఉంచకుండా నాశనం చేయమంటే నాశనం చేయలేదు. చివరికి ఎస్తేర్ గ్రంథం వచ్చేసరికి యూదులకు అంతటికి ఒక ముప్పొస్తది. మరి రాజు దగ్గర మంత్రిగా ఉన్న ఈ హామాను అర్తహషస్త అనే రాజు దగ్గర ఒక రాజు యొక్క ఉంగరం తీసుకొని ఏదో చట్టాలు జారీ చేసి యూదులందరినీ చంపివేయాలని ఒక చట్టాన్ని జారీ చేస్తాడు. మరి యూదులంటే వారికి పడదు. అటువంటి క్షణంలో మరి మొర్దెకై మరి రాణి అయిన ఎస్తేరు ఒక యూదురాలని వారికి తెలీదు. తను అక్కడ ఆ రాజ్యంలో ఉన్నప్పుడు మొర్దెకై చెప్తాడు, ఇంత ముప్పు వచ్చింది. ఈ దినాన నువ్వు ఊరుకొని ఉంటే యూదులకి సహాయం వేరే దిక్కు నుండి వస్తది అన్నప్పుడు ఆ యొక్క రాజు యొక్క ద్వారం దగ్గర ఆ గేట్ దగ్గర ఆయన గోనె పట్టేసుకొని బూడిదేసుకొని కూర్చొని ఉండడం మనం చూడవచ్చు. అయితే ఆ హామాను అటునుంచి వెళ్తున్నప్పుడు మరి హామానుని ఏమంటే అటు నుంచి వెళ్ళేటప్పుడు హామానుని రెస్పెక్ట్ చేసి అతన్ని మోకరించి అతనికి మొక్కలేదని ఎంతో కోపగించుకుంటాడు. ఇతన్ని ఎలాగైనా నేను ఏదో ఒకటి చేయాలి. ఇతనిని ఎలాగైనా చంపించేయాలి. అందరూ రాజు తర్వాత రాజును నేనని ఫీల్ అయ్యే హామాను నాకు ఇతను మొక్కడా అని చెప్పి ఆయన బాధని ఎవరితో పంచుకుంటాడంటే తన భార్యకి చెప్తాడు. అసలు రాజు తర్వాత రాజు చేసే ప్రతి విందులో నేనుంటాను. అటువంటిది నన్ను ఇట్లాగా అవమానించాడు. నేను ఆ ద్వారం ముందుగా వెళ్తుంటే అతను కనీసం లేసి నిలబడలేదు, మొక్కలేదు నాకన్నప్పుడు తన భార్య తన పేరు జెరెష్ అని ఆమె ఒక సలహా ఇస్తది. అది మనము ఎస్తేర్ గ్రంథంలో చూడవచ్చండి. ఒకసారి చూద్దాం. అలా చేశాడా అని ఇంకా రెచ్చగొట్టి మనం ఒక ఉరికంబం 75 అడుగుల ఉరికంబాన్ని తయారు చేద్దాం ఆ మొర్దెకైని చంపించడానికి అని సలహా తన స్నేహితులు కలిపి ఇస్తాడు. ఈ దినాన మీరు పెళ్ళైన వారైతే మీ భార్య దగ్గర మీరు మంచి సలహాలు పొందుతున్నారా? చెడ్డ సలహాలు పొందుతున్నారా? మరి ఆ ఉరికంబం తయారు చేపిచ్చాడే కానీ తర్వాత తాను తోకున్న గోతులే తానే పడతాడు. చివరికి ఒకరోజు రాజుకి నిద్ర పట్టనందున ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తెప్పిస్తాడు. తెప్పించి అక్కడున్న షండులతో ఒక ముఖ్యమైన ఒక షండు ఎవరైతే ఎస్తేర్‌కి, రాజుకి మధ్యన ఒక షండుని పిలిపించి డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించి చదివినప్పుడు హామాను రాజుని చంపాలని ప్రయత్నిస్తాడన్న విషయం బయటకొచ్చినప్పుడు ఎలాగైనా ఇతన్ని చంపించేయాలని చివరికి ఆ ఉరికంబం మీద హామానే ఎక్కి తాను తోకున్న గోతులో తానే పడతాడు. మరి మీరు చూడవచ్చు సామెతల్లో ఉంటది. తాను తోకున్న గుంటలో తానే పడతాడని. కాబట్టి ఇలాగ ఈరోజు మీరు తీర్మానాలు చేసే విషయంలో మీ యొక్క భార్యో, భర్తను అడిగి తప్పైన తీర్మానాలు చేస్తున్నారు. దేవుని జ్ఞానం కావాలి ఈ లోకంలో మనం నడుచుకోవాలంటే. మరి ప్రతి తీర్మానం ఎవరైనా మనకు సలహా ఇచ్చేటప్పుడు ఇది దేవుని దగ్గర నుంచి వస్తుందా? ఇది సాతాను దగ్గర నుంచి వస్తుందా? మనము కనిపెట్టుకోగలిగితే ఎంతో మనము ఉత్తమంలో. అలా ఎలా కనిపెట్టగలం? మనకి దేవుని పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. అది కావాలంటే ఏం చేయాలి? మనం అనుదినం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. అలానే మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే మరి మీ అందరికీ తెలుసు 2వ సమూయేలు 13వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. అక్కడ అమ్నోను, అబ్షలోము, తామార్ అని చూస్తాం. మరి వీరందరూ దావీదు యొక్క కుమారులే. అయితే అమ్నోను, అబ్షలోము యొక్క సిస్టర్ ఎవరంటే తామారు. అలానే అమ్నోను అంటే వేరువేరు భార్యలకు పుట్టిన బిడ్డలే. వీరందరూ బ్రదర్ సిస్టర్సే అవుతారు. అయితే ఇతను ఆమె ఒక సుందరవతిగా ఉంది తామర్. ఆమెను చూడంగానే ఆమెని మోహిస్తాడు. ఆమెని ఎలాగైనా ఆమె మీద
ఎలాగైనా తనని సంపాదించుకోవాలనుకుంటాడు. అయితే అతను ఒకరోజు దుఃఖముఖిగా ఉంటాడు. అయితే తనకొక ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు యెహోనాదాబ్. అతనొస్తే "ఏమైంది అమ్నోను నువ్వు ఈరోజు చాలా చిక్కిపోతున్నావేంటి రోజు రోజుకి" అంటే అని అడిగినప్పుడు అవును నేను నా తమ్ముడైన అబ్షలోం యొక్క ఆహ్, నా చెల్లెలు వరుస అవుతున్న ఆమెని నేను మోహించి ఇష్టపడుతున్నానని చెప్తాడు. చూడండి ఎంత భయంకరమో! అంటే ఒక సొంత చెల్లెలు వరుస అయ్యే వ్యక్తిని అతను ఇష్టపడుతున్నాడు. అయితే అతను ఒక ఫ్రెండ్‌గా ఏం చెప్పాలి? వద్దు, వద్దు ఇవంతా చెడ్డ పనులు అనాలి. కానీ అతను ఒక ఒక్ ఒక దరిద్రుడు అనవచ్చు. అయితే అతను ఏమంటాడంటే ఒక ప్లాన్, ఐడియా ఇస్తాడు. ఏమని అంటే, "నేను నీకు ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆమెని పిలిపిద్దాము. నువ్వు బాలేనట్టు నటించు. నీ తండ్రి అయిన దావీదుని పిలుద్దాము. అలానే అబ్షలోముని పిలిపించి, నీకు ఒంట్లో బాలేదని ఒకరోజు నీకు తామరు నీ దగ్గర ఉండి నీకు ఆహారం అవన్నీ చూసుకుంటది. అప్పములను తయారు చేస్తది" అని చెప్పి అలాగా నువ్వు నటించు. వారు నీకు ఆ తామరను నీ యొద్దకు పంపిస్తాడన్నప్పుడు ఆమెతో శయనించి ఆమెను పాడు చేసి చివరికి ఆమెను తలుపు వేసేసుకొని ఆమెను పంపించేస్తాడు. నిజంగా ఎంత భయంకరం కదండీ! తను ఆశించిన దాన్ని, తను మోహించిన దానిని తను కావాలని ఆమెను పాడు చేస్తాడు. ఇలా చేయడానికి కారణము ఆ యెహోనాదాబ్ అనే వ్యక్తి. ఈ దినాన ఎంతమందికి అలాంటి చెడ్డ సలహాలు ఇచ్చే సహోదరులున్నారు. ఈరోజు యవనస్తులు ఎంతో బ్యాడ్ ఫ్రెండ్‌షిప్ ఎందుకని మనం సరిగా ఉన్నా పక్కనోళ్ళు మనల్ని సరిగా ఉండనివ్వరు. తప్పైన సహవాసాలు. ఒకవేళ మీరు మంచివారు మంచిగా ఆఫీస్‌కెళ్ళేవారైతే పద ఆఫీస్‌కేంటి మూవీకెళ్దాం. పద ఆఫీస్‌కేంటి తాగడానికెళ్దాం. పద ఆఫీస్‌కెందుకు వ్యభిచార గృహానికెళ్దాం. ఇదంతా కాకపోతే పక్కనోళ్ళని చూసి లోన్ పెట్టించడం అనేకమైనవి చేస్తారు. కాబట్టి ఈరోజు మన సహవాసం ఎట్లా ఉంది? మనము జీవితంలో ఆహ్, ఎట్లా నడుస్తున్నాం? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ఆహ్, అహితోపేలు వంటి వారు, జేరెష్ వంటి వారు, యెహోనాదాబ్ వంటి వారు మన జీవితాల్లో తగులుతూనే ఉంటారు. మిత్రుల రూపంలో, అలానే మీరు చూడవచ్చు ఒక సలహాదారు రూపంలో. ఈరోజు సలహాల కొరకు నువ్వు ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు? మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క తీర్మానాన్ని దేవుని సన్నిధిలో కనిపెట్టి మనము తీసుకోగలుగుతున్నామా? అది మనకెంతో ఉత్తమం. చూడండి ఎంతమంది ఎన్ని అప్పుల్లో, నష్టాల్లో, కష్టాల్లో ఎవరో చెప్పారండి షూరిటీ పెట్టమన్నారని పెట్టాము. ఎవరో అప్పు తీసుకోమని తీసుకెళ్ళి మరి అప్పు పెట్టిచ్చారండి. లేపోతే నా ఫ్రెండ్సే నన్ను తీసుకెళ్ళి ఈరోజు నా జీవితం పాడవడానికి కారణం నా ఫ్రెండ్సేనండి. తప్పైన సలహాలు, తప్పైన స్నేహితులు. కాబట్టి మనము సరిగ్గా నడుచుకోవాలంటే మనకెంతో ముఖ్యమైనది ఈ ఒక జీవవాక్యం. కాబట్టి ఈరోజు మనం చేసే తీర్మానాలు ఎలా ఉన్నాయి? ప్రభువా అటువంటి విచక్షణ జ్ఞానం మాకు దయచేయమని అడుగుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. నైనా తండ్రి, అయ్యా సాతాను అనేక సార్లు ప్రభా అనేక రీతిలుగా తప్పైన సలహాలు ఇవ్వడానికి, మా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రభా అయ్యా పూనుకుంటాడు నాయన తండ్రి. నేను ఎలా అయితే దావీదు అహీతోపెల ఆలోచనను చెదరగొట్టు అని అడిగి ప్రార్థించాడు. అవునైనా తండ్రి మాకు అటువంటి విచక్షణ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అహీతోపెలు మా జీవితాల్లో అహీతోపెలు వంటి వారు ఎవరైనా ఉంటే ప్రభా వారిని చెదరగొట్టు నాయన తండ్రి. అయ్యా ఎటువంటి తీర్మానాలు చేయాలో ప్రభా మాకు నేర్పించు, నడిపించు నాయన తండ్రి. అయ్యా విత్తిన వాక్యాన్ని ముద్రింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభువు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.